నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. అరేబియా సముద్రపు అలల హోరు, గాలిలో కలిసిపోయిన వేదమంత్రాల శబ్దం, చరిత్ర పుటల నుంచి సాక్షాత్కరించినట్లుగా కదులుతున్న అశ్వదళం ఇప్పుడు మన కళ్ళ ముందు సాక్ష్యమవుతున్నది కేవలం ఒక పర్యటన మాత్రమే కాదు, వేయేళ్ల నాటి భారతీయ శౌర్యానికి దక్కిన ఒక అపురూప గౌరవం. సోమనాథ్ శౌర్య పథం 108 అశ్వాల మధ్య భారత ప్రధాని విజయయాత్ర ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ఆధ్యాత్మిక ప్రకంపనను సృష్టిస్తోంది. అస్తమించిన ఆత్మవిశ్వాసం, సోమనాథ్ గడ్డపై మోదీ శౌర్యవందనం అనే ఈ ఘట్టం చరిత్రను మరోసారి మన కళ్ళ ముందు పునరావృతం చేస్తుంది. సోమనాథ్ విధుల్లో కనిపిస్తున్న ఆ ఆధ్యాత్మిక రాజసం ఒక నవభారత్ తన మూలాల నుంచి ఎంతటి శక్తిని పొందుతుందో ప్రపంచానికి చాటి చెబుతోంది. స్వాభిమాన పర్వం, వేయేళ్ల త్యాగానికి 108 గుర్రాల ఎస్కాట్స్తో ప్రధాని సాగించిన ఈ ప్రయాణం ఒక అద్భుత దృశ్య కావ్యం. సోమనాథ్ శౌర్య యాత్రలో భాగంగా 108 అశ్వాల నడుమ మోదీ అడుగులు పడుతుంటే పురాతన కాలపు రాజవైభవం మళ్ళీ ఈ నేలపైకి దిగివచ్చినట్లుగా ఉంది. ఇది కేవలం పర్యటన కాదు, చరిత్రకు చేసిన నమస్కారం. సముద్రం, శౌర్యం, శంఖారావం కలగలిసిన వేళ ఆధ్యాత్మిక థ్రిల్ను పంచుతూ 108 గుర్రాల ఎస్కాట్లో సాగిన ప్రధాని సోమనాథ్ ఆలయ దర్శన విశేషాలను ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. శతాబ్దాల నాటి దాడులను తట్టుకుని ధీటుగా నిలబడిన సోమనాథ్ సాక్షిగా ఆ యోధుల వీరగాథలను స్మరించుకుంటూ సాగిన ఈ మహాశౌర్య యాత్రలోని అపురూప ఘట్టాలు అరేబియా సముద్రం హోరు, అలల తాకిడికి ప్రతిధ్వనించే వేళ ఏళ్ల చరిత్ర. ఆ తీరాన నిలబడి ఉన్న సోమనాథ్ ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు, అది భారతీయ ధర్మానికి ఉన్న పట్టుదల, ఓర్పు, తిరుగులేని ఆత్మవిశ్వాసానికి ప్రతీక. కాలం పదే పదే గాయపరిచిన, శత్రువులు అనేకసార్లు ధ్వంసం చేసిన, మళ్ళీ మళ్ళీ ప్రాణం పోసుకొని నిలబడిన ఈ అజేయమైన క్షేత్రం సాక్షిగా జనవరి 11న ఆదివారం ఉదయం ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యుడు ఉదయించే వేళ సోమనాథ్ గాలిలో ఒక తెలియని ఉత్తేజం. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ దూరం నుంచి వందలాది గుర్రాల గిట్టల చప్పుడు వినిపిస్తోంది. అవి సాధారణ గుర్రాలు కావు, రాజసాన్ని, శౌర్యాన్ని పులుముకున్న 108 అశ్వాలు. ఆ అశ్వాల పాదఘట్టనలతో సోమనాథ్ విధులు పులకించిపోయాయి. అక్షరాల ఒక రాజు దండయాత్ర ముగించుకుని తన కోటలోకి ప్రవేశిస్తున్నట్లుగా, లేదా ఒక యోధుడు తన గడ్డపై అడుగు పెడుతున్నట్లుగా ఆ వాతావరణం మారిపోయింది. 3 రోజుల పర్యటన కోసం గుజరాత్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తన పర్యటనలో అత్యంత విశిష్టమైన సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్లో పాల్గొన్నారు. శౌర్య యాత్ర పేరుతో సాగిన ఈ ప్రయాణంలో 108 గుర్రాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మోదీ ప్రయాణిస్తున్న నల్లటి బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి ఇరువైపులా ఈ గుర్రాలు ఎస్కాట్గా సాగడం చూస్తుంటే ఆధునిక పరిపాలన, పురాతన సంప్రదాయం ఒకే చోట సంగమించినట్లు అనిపించింది. ఈ 108 సంఖ్యకు భారతీయ ఆధ్యాత్మికతలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ పవిత్ర సంఖ్యకు ప్రతీకగా 108 అశ్వాలను ఈ యాత్ర కోసం ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ప్రధాని కాన్వాయ్ ముందుకు కదులుతుంటే ఆ అశ్వాలు క్రమశిక్షణతో కూడిన సైనికుల్లా అడుగులో అడుగు వేస్తూ సాగాయి. ఆ దృశ్యాన్ని చూడటానికి కిలోమీటర్ల మేర ప్రజలు రోడ్ల ఇరువైపులా బారులు తీరారు. ఈ శౌర్య యాత్ర వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంది. సోమనాథ్ ఆలయం అంటేనే పోరాటం. మహమ్మద్ గజనీ వంటి విదేశీ దురాక్రమణదారులు ఈ ఆలయాన్ని కొల్లగొట్టినప్పుడు తన ప్రాణాలను తెగించి ఆలయాన్ని రక్షించిన వేలాది మంది యోధులు ఉన్నారు. తమ రక్తాన్ని ధారబోసి ధర్మాన్ని కాపాడిన ఆ అజ్ఞాత వీరులకు నివాళి అర్పించడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. ప్రధాని మోదీ ఈ యాత్రలో ఆ యోధులను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. ప్రజల నీరాజనాల మధ్య మోదీ మోదీ అన్న నినాదాల హోరులో ఆయన ప్రయాణం సాగింది. అది కేవలం ఒక రాజకీయ నాయకుడి పర్యటనలా కాకుండా తన సొంత గడ్డపై ఒక పుత్రుడు జరుపుకుంటున్న పండుగలా అనిపించింది. శౌర్యయాత్ర ముగించుకుని మోదీ సోమనాథ్ ఆలయ ముఖద్వారం వద్దకు చేరుకున్నారు. బయట ఉన్న కోలాహలం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. చేతులు జోడించి తల వంచి ఆయన ఆలయంలోకి అడుగుపెట్టారు. ఒంటిపై తెల్లటి వస్త్రం, ముఖంలో గాఢమైన ఆధ్యాత్మికత, ప్రశాంతత. ప్రధాని హోదాను పక్కన పెట్టి ఒక సామాన్య భక్తుడిగా ఆయన శివలింగం ముందు కూర్చున్నారు. పూజారులు వేదమంత్రాలు పఠిస్తుంటే, ధూపదీపాల పరిమళం గాలిలో నిండిపోతుంటే మోదీ మహాదేవునికి అభిషేకం చేశారు. దేశ ప్రగతి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి పునాది వేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను గుర్తు చేసుకుంటూ ఆధునిక భారతదేశ నిర్మాణానికి నూతన శక్తిని
ఆ దైవం నుంచి కోరుకున్నట్లుగా ఆ దృశ్యం కనిపించింది. ఈ శౌర్యయాత్ర ద్వారా దేశానికి ఒక స్పష్టమైన సందేహం అందింది. ఒక దేశం తన చరిత్రను, తన మూలాలను మరచిపోయినప్పుడు అది తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. కానీ సోమనాథ్ వంటి పుణ్యక్షేత్రాలు మనకు తిరిగి పోరాడే శక్తినిస్తాయి. గతంలో ధ్వంసం చేయబడిన ప్రతి రాయి ఈరోజు ఒక నవభారతానికి సాక్ష్యంగా నిలుస్తోంది. 108 అశ్వాలు, లక్షలాది మంది ప్రజలు, దేశ ప్రధాని అందరూ కలిసి ఒకే గొంతుకతో ధర్మాన్ని, శౌర్యాన్ని కీర్తించడం అంటే అది ఒక దేశం తన వారసత్వాన్ని ఎంతగా గౌరవిస్తుందో అర్థం చేసుకోవచ్చు. సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలు సోమనాథ్ తీరాన్ని కళాకృతులతో నింపేశాయి. సోమనాథ్ శౌర్యయాత్ర ముగిసినా ఆ గుర్రాల గిట్టల చప్పుడు, ఆ భక్తిభావం ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, కానీ పట్టుదల ఉంటే ఎంతటి విపత్తునైనా ఎదురించి నిలబడొచ్చని సోమనాథ్ ఆలయం మనకు నేర్పిస్తుంది. ప్రధాని మోదీ పర్యటన ఈ స్ఫూర్తిని మరోసారి రగిలించింది. చరిత్ర పుటల్లో మరుగున పడిన వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఆధ్యాత్మికతను, దేశభక్తితో ముడివేసిన ఈ యాత్ర నవభారత్ తన మూలాల నుంచి ఎలా శక్తిని పొందుతుందో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. సముద్రపు అలల సాక్షిగా సోమనాథ్ జ్యోతిర్లింగం సమక్షంలో ఈ శౌర్యయాత్ర ఒక నూతన అధ్యయనాన్ని లిఖించింది.